హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఆపరేషన్ వాలంటీర్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి మన ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. కొంచెం ఫిక్షనల్ స్టోరీ కూడా కొంచెం యాడ్ చేశారు. ఈ మూవీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేదు గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రం మొత్తం డెడ్లీ స్లీప్ అన్నమాట. ఇంట్రడక్షన్ చాలా సరిపోతుంది, చాలా ల్యాగ్ తీశారు. మనకి బోర్ ఫీల్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ ఇంటర్వెల్ నుంచి స్టోరీ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆపరేషన్. అప్పటి నుంచి మనకి ఒక 40 minutes సినిమా ఎంగేజింగ్ గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మొత్తం గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. ఎక్కడ కూడా మనకి గూస్ బంప్స్ వచ్చే సీన్ గానీ, ఇండియా అన్న ఎమోషన్ గానీ ఎక్కడ కూడా మీకు కలగదు. సినిమాలో ఏదో చూస్తున్నామంటే చూస్తున్న ఇలా వెళ్ళిపోతుంటుంది. ఒక కామెడీ బీట్స్ అనేవి ఉండవు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుండవు. అండ్ అసలు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా ఈ ఫిల్మ్ కి అని అనిపించింది. ఎక్సెప్ట్ క్లైమాక్స్ లో వచ్చే సుజలాం సుబలాం అనే ఒక బీజం తప్పించేసి. సో ఈ యాక్షన్ ఫిల్మ్ చూసేవాళ్ళు, క్రైమ్ థ్రిల్లర్ చూసేవాళ్ళు, అండ్ మాస్ ఎలిమెంట్ చూసేవాళ్ళు, అండ్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీలో చెప్పదగ్గ విషయం ఏంటంటే ఒకటండి, వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ మాత్రం ఫ్యాబులస్ అనమాట. అండ్ ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా అంతా ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. అండ్ రుహానీ శర్మ ఉంది, ఆమెను కూడా యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ అలీరాజా ఉన్నారు, అండ్ అతను కూడా యూటిలైజ్ చేసుకోలేదు. చాలా ఉన్నారు, బట్ కాకపోతే ఎక్కడ కూడా మనకి వాళ్ళకి ఇంపాక్ట్ అనేది కలగలేదు. పాకిస్తాన్ సంబంధించిన సీన్స్ చాలా ఎక్కువ చూపించారు అనమాట. 2.5 hours మూవీలో మనకి ఒక 10 నుంచి 15 సీన్లలో చూపిస్తారు. ఎక్కడైతే మనకి ఆపరేషన్ నడవాలో అక్కడ చూపిస్తారు. బట్ అదర్ పాకిస్తాన్ గలీలలో గానీ, పాకిస్తాన్ లొకేషన్స్ లో గానీ కొన్ని నేచురల్ గా వెళ్ళి షూట్ చేసుకొస్తే మనకి సినిమా అనేది చాలా కనెక్టింగ్ అనిపించేది. బట్ మాక్సిమం VFX తో కవర్ చేసినారు ఫిలిం మొత్తము. బట్ అక్కడక్కడ VFX అనేది కూడా ఏర్పడుతుంది. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. డైరెక్షన్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ స్క్రిప్ట్ మీద ఇంకా కొంచెం ఎక్కువ ఎమోషన్ సీన్స్, డైలాగ్స్ రాసుకున్నట్టు ఇంకా బాగుండేది అనిపించింది నాకు. సో నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు వెళ్ళి చూసానంటే మాత్రం ఇంకా మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. అండ్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.